శ్రీమాత్రే నమః. వేదశాస్త్రాలు చదివిన వారు సంసార లంపటులయ్యారంటే వారికన్నా మూర్ఖులుండరు. గృహస్థాశ్రమం అంటున్నారే, ఈ గృహ శబ్దానికి అర్థం ఏమిటి? గృహ్ణాతి ఇది గృహం, పురుషుణ్ణి పట్టి బంధిస్తుంది అనే కదా అర్థం. అదొక చెరసాల, అందులో సుఖం ఏమిటి తండ్రి? అదంటేనే నాకు భయం అన్నాడు శుకుడు. పూర్వజన్మలో పండితులే పుణ్యం చేసుకుని ఇప్పుడు మానవ జన్మ ఎత్తి మళ్ళీ బంధనాల్లో తెలిసి తగులుకుంటున్నారంటే వాళ్ళు ఎంత విధివంచితులో కదా, ఎంత మందమతులో కదా. శుకుడి ప్రసంగం ప్రవాహంలా సాగుతోంది. ఈసారి అడ్డుకట్ట వేయడం వ్యాసుడి వంతు అయ్యింది. గంభీరంగా ఇలా పలికాడు. పుత్రక, గృహం బంధనాగారం కాదయ్యా, అది బంధన కారణం కూడా కాదు. మనస్సే అన్నిటికీ కారణం. అది గనుక బంధరహితంగా ఉంటే గృహస్థాశ్రమంలో ఉండి మోక్షాన్ని పొందవచ్చు. న్యాయబద్ధంగా ధనం ఆర్జించి వేదోక్త విధులను ఆచరిస్తూ సత్యవాగ్నియం పాటిస్తూ శుచిగా జీవించినట్లయితే గృహస్థుడికి కూడా మోక్షం లభిస్తుంది. అతడు సంసారంలో ఉన్నప్పటికీ ముక్తుడే.